సరిహద్దుల్లో మోడీ ప్రభుత్వం రైతులపై మోడీ ప్రభుత్వం జమ్మూ సరిహద్దుల్లో రైతులపై మోడీ ప్రభుత్వం జమ్మూ సరిహద్దుల్లో మోడీ ప్రభుత్వం రైతులపై మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పి దేశంలో రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళన దీన్ని అణిచివేసే దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఆనాడు 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ దేశంలో రైతాంగ ఉద్యమ ఫలితంగా 3 నల్ల చట్టాలను రద్దు చేశారు. కానీ 3 నల్ల చట్టాలను రద్దు చేసేటువంటి సమయంలోనే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు హామీని అమలు చేయనటువంటి కారణంగా మళ్లీ ఇవాళ దేశంలో రైతాంగం ఆందోళనకు ఉపక్రమించింది. ఇవాళ పంజాబ్ సరిహద్దుల్లో జమ్మూ దగ్గర రైతు సంఘ నాయకుడు అజిత్ సింగ్ ధనేవాల్ గత 50 రోజులుగా అమర నిరాదీక్ష చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న కారణంగా ప్రభుత్వం రైతు సంఘ నాయకులను చర్చలకు ఆహ్వానం చేసింది. 7 సార్లు జరిపినటువంటి చర్చల్లో కూడా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం మీద ఈ ప్రభుత్వం హామీ ఇవ్వనటువంటి కారణంగా మళ్లీ సరిహద్దుల్లో జమ్మూ కనౌరి సరిహద్దుల్లో రైతులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తా ఉన్నారు. ఇవాళ చివరికి రైతుల డిమాండ్లు నెరవేర్చకుండా పాశవికంగా ఈ రైతు ఉద్యమాన్ని అణిచేసే దానికోసం నిన్న పంజాబ్ సరిహద్దుల్లో మొత్తం రైతుల దీక్షా శిబిరాలను మొత్తం కూడా పోలీసుల చేత తొలగించి 200 మంది రైతులను అరెస్టు చేసి రైతు సంఘ నాయకులు కూడా అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఇవాళ రైతు ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీకి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తెచ్చేంత వరకు కూడా రైతులు ఈ దేశంలో ఉద్యమం చేస్తారు. ఒకవైపున నరేంద్ర మోడీ ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తూ ఇవాళ ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధాన చట్టం తీసుకొచ్చి మార్కెటింగ్ వ్యవస్థను మొత్తం కూడా కంపెనీలకి కార్పొరేట్ల కట్టబెట్టాలని చూస్తాను. అందుకని రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ఉద్యమం మీద మోడీ ప్రభుత్వం యొక్క దమనకాండకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తాము. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం వచ్చేంత వరకు కూడా